చూద్దాం. అనంతపురంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. దీంతో ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. అనంతపురంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. దీంతో ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. అనంతపురంలో పొలిటికల్ హై టెన్షన్ నెలకొంది. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. దీంతో ఇరువురు నేతల ఇళ్ల వద్ద పోలీసులు మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఎంఎస్ రాజు అలాగే మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి, సో వీళ్ళ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు? అనంతపురంలో హై టెన్షన్ కొనసాగుతుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ఉద్దేశించి 4 రోజుల క్రితం అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా దూషించారు. దీనిపైన అదే స్థాయిలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కూడా అదే స్థాయిలో స్పందించారు. ఖచ్చితంగా ఏదైతే ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను నిరూపించలేని పక్షంలో ఇంటి వద్దకు వస్తాను, గురువారం రోజు 5 గంటల తర్వాత ఇంటి వద్దకు వస్తానంటూ కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన మా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఛాలెంజ్ చేస్తూ ఇంటి వద్దకు వెళ్తానంటూ కూడా సవాల్ విసిరారు. సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో అనంతపురంలో హై టెన్షన్ కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటి ముందుతో పాటు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద భారీ ఎత్తున పోలీసు బలగాలు కూడా మోహరించారు. ఏ ఒక్కరు కూడా అనంతపురంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అనుమతి లేదంటూ కూడా ఇప్పటికే పోలీసులు నాయకుల దృష్టి కూడా తీసుకెళ్లారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి కానీ నిరసన ర్యాలీలు చేయడానికి పోలీసులు అనుమతించడం లేదంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆయా నేతలకు కూడా సూచించారు. అయితే పెద్ద ఎత్తున ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో నేతలు ఇద్దరు కూడా పూర్తిగా జన సమీకరణ చేస్తున్నారు. ఒకవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డితో పాటు ఇటు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇంటి వద్ద కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుంటున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. మరొక వైపు మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తాను శాంతియుతంగా ఇంటి వద్దకు వెళ్తాను, ఏదైతే ప్రకాష్ రెడ్డి చేసిన ఆరోపణలను వాటన్నిటిని కూడా నిరూపించాల్సిన అవసరం ఉందంటూ కూడా మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సవాల్ విసిరితే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాత్రం ఖతర్నాక్ స్కెచ్ వేశారని కూడా చెప్పవచ్చు. ఇంటి వద్ద నిన్న రాత్రి నుంచి కూడా ఇంటి వద్ద రాళ్లు తోలారు. మొత్తం ఇంటి పైన మేడ 3 స్టేర్స్ 3 అంతస్తుల బిల్డింగ్ పైన కూడా అక్కడక్కడ అద్దాలు కనబడకుండా, రాళ్ల కుప్పలు ఏవి బయట కనబడకుండా అద్దాలకు సమీపంలో పెద్ద ఎత్తున రాళ్లన్నింటిని కూడా అక్కడ రాత్రి అక్కడ వేశారు. ఎవరైనా టీడీపీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ఇంటి వద్దకు వస్తే రాళ్ల దాడి
చేసేలా కూడా స్కెచ్ వేసినట్లు, ఇదే సందర్భంలో కొంతమంది రౌడీ షీటర్లు ఏమైతే సంఘ విద్రోహ శక్తులు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించినట్లు కూడా పోలీసులకు సమాచారం అందింది. దీంతో సమాచారం నేపథ్యంలోనే రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్న ఇంట్లో తనిఖీకి పోలీసులు వెళ్లారు. పోలీసులు వెళ్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ తాను అనుమతించేది లేదంటూ కూడా పోలీసులతో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులు, తండ్రి ఆత్మారామరెడ్డి వాగ్వాదాన్ని దిగారు. ఇంట్లోకి రావడానికి వీల్లేదు, ఎందుకు వస్తున్నారంటూ కూడా వారికి పోలీసులకు అభ్యంతరం చెప్పారు. అయితే పోలీసులు మాత్రం ఇంట్లోకి వెళ్లాల్సింది, చూడాలి, మారణాదాయాలతో పాటు రాళ్ల కుప్పలు ఉన్నట్లు కూడా పోలీసులకు సమాచారం ఉంది. అనంతపురంలో ఎలాంటి ఘర్షణలకు గానీ శాంతి భద్రతలకు భంగం వాటిల్లే విధంగా చర్యలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేసిన సమయంలో పోలీసులు కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున రాళ్ల కుప్పలు, మేడ పైన 3 స్టేర్స్ బిల్డింగ్ లో పెద్ద ఎత్తున రాళ్ల కుప్పలన్నింటిని కూడా పేర్చి ఖచ్చితంగా టీడీపీ నేతలు కార్యకర్తలు ఇంటి వద్దకు వస్తే రాళ్ల దాడి చేసేలా కూడా స్కెచ్ వేయడంతో పోలీసులు అక్కడి నుంచి రాళ్ల కుప్ప అన్నిటిని కూడా తొలగించారు. ఇదే సందర్భంలో ఇంటి ముందు 2-3 లోడ్లు ఏదైతే రాళ్ల కుప్పలు తరలించారో వాటన్నిటిని కూడా జేసీబీ తీసుకొచ్చి ట్రాక్టర్లో వాటన్నింటినీ తొలగించారు. మొత్తంగా పోలీసులు మాత్రం ఒకవైపు ఎటువంటి అనంతపురంలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడానికి వీల్లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే రాజకీయ వైసీపీ టీడీపీ నేతలకు సూచించిన నేపథ్యంలో ఈ సాయంత్రం వరకు కూడా ఈ హైటెన్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. నీలిమ. రైట్, థ్యాంక్ యూ సురేష్. వేసి